హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ త్రిపునేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అలాగే సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి నిన్న 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి సార్. ఒకటి, హ్యూమన్ రైట్స్ వాళ్ళు పోలీసులకు అంటే లాఠీ చార్జ్ చేశారు మీరు అని చెప్పేసి నోటీసులు ఇచ్చింది. ఎందుకు చేశారు, దీనివల్లే తప్పిస్తాడు జరిగింది అన్నట్టుగా హ్యూమన్ రైట్స్ వాళ్ళు నోటీసులు ఇవ్వడం చూస్తున్నాం సార్. అలాగే కోర్టు ప్రొడ్యూసర్స్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయొద్దు, కాకపోతే మీరు విచారణ మాత్రం చేసుకోవచ్చు అని చెప్పేసి అటువంటి నిర్ణయం తీసేసుకుంది. అలాగే రేపు అల్లు అర్జున్ గారి బెయిల్ పిటిషన్ మీద విచారణ కూడా జరగబోతుంది. మరి ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, మీరేం చెప్తారు సార్? ఏం జరగబోతుంది? ఆల్రెడీ అల్లు అర్జున్ విషయంలో కోర్టు మొన్న చెప్పింది చాలా గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పింది. అతనికి ఏమి సంబంధం, ప్రత్యక్ష ఆధారాలు ఏమున్నాయి, అతను ఇన్సిగేట్ చేసినట్టు అతను చేసినట్టు ఏమున్నాయి, ఆధారాలు మీరు లేనప్పుడు ఆయన ఎందుకు అలౌ చేశారు? ఆయన వద్దంటే వెళ్ళిపోతాడు కదా, మీరే కదా పోలీసులే కదా దారి తీసుకుంటూ ఆయన తీసుకొచ్చారు. మళ్ళీ బౌన్సర్స్ అడ్డుకోలేకపోతే మీరేం పోలీసులు? బౌన్సర్స్ ఆర్ నాట్ అఫీషియల్, మీరు యూనిఫామ్లో ఉన్న ఆఫీసర్స్, మీరు వాళ్ళు బౌన్సర్స్ పర్సనల్ అసిస్టెంట్, వాళ్ళు ఆపితే ఆగిపోయామంటే మీకు ఇంకా అంటే మీరు ఆ రోజు లాయర్ అన్నాడుగా, వీళ్ళు కూడా పోలీసులు కూడా అర్జున్ చూస్తూ అర్జున్తో పాటు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయారండి, తర్వాత ఇక్కడ కింద తొక్కిసలాడితే అప్పుడు మళ్ళీ దిగి వచ్చారు. సో ఇవన్నీ ఆల్రెడీ అర్జున్ని ఖచ్చితంగా కోర్టు తప్పిస్తూ తప్పు లేదని నిందితుడు కాదు, అతనికి సంబంధం లేదని తెలుస్తుంది. ఈ ప్రొడ్యూసర్ వీళ్ళు కూడా తప్పు మేనేజర్లు. ఇప్పుడు మేనేజర్ అయినా కూడా యాజమాన్యం ఆన్సరబుల్ అవుతుంది. ఆ విషయంగా యాజమాన్యానికి ఏదైనా పనిషో ఫైనో ఏదో వేసే అవకాశం, ఎందుకంటే మేనేజర్ తప్పు చేశాడు. మేనేజర్ తప్పు చేసినా మరి మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మేనేజర్ చేసినా మనం తప్పించుకుంటానికి లేదు, ప్రొపరేటర్ ఉంటుంది. సో ప్రొపరేటర్ చెప్పదు, మేము అసలు స్పాట్లో కూడా లేము, స్పాట్లో లేని మేము ఎలా నిందితులు అవుతాం, అది పాయింట్ స్పాట్లో. సో ఇవన్నీ బట్ ఇదేదో అట్లా ఆఖరికి బౌన్సర్ మీదకి వెళ్ళిపోద్దమ్మా కేసు. బౌన్సర్స్ వల్ల చనిపోయారు, సో బౌన్సర్స్ ఒక 5-6 లోపల వేసేసి కేసు అలా అయిపోద్ది. ఆఖరికి బాధితులు పాపం బౌన్సర్లు అవుతారు అంతే. బౌన్సర్స్ కూడా ఎక్కువగా అల్లు అర్జున్ గారి పైన, అంటే మన రీసెంట్ గా అసోసియేషన్ ఇంటర్వ్యూ చేస్తే ఎక్కువగా అల్లు అర్జున్ గారి పైన నెపం వేసే ప్రయత్నం చేశారు. ఈవెన్ థియేటర్ యాజమాన్యం కూడా మేము వద్దని చెప్పామని చెప్పేసి వాళ్ళ వర్షన్ అబద్ధ పోర్షన్ బయటకు వచ్చింది. వాళ్ళు నిన్న కూడా కోర్టు ముందు కూడా వాదించింది. ఏం చెప్పారు, మేము వస్తున్నాడు అనేది పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాం, అయినా వాళ్ళు మేము వద్దని కానీ మాకు ఎలాంటి మెసేజ్ చెప్పలేదు, మేము ఇన్ఫర్మేషన్ చేసాం అల్లు అర్జున్ వస్తున్నాడు అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని కోర్టులో చెప్పారు. కోర్టులో వాళ్ళేమి మాకు మేము వద్దని కానీ ఏం చెప్పలేదు, వాళ్ళే సెక్యూరిటీ ఇచ్చి తీసుకొచ్చారు అని చెప్పారు. సో ఆ కోర్టులో చెప్పింది వాస్తవం అవుతుంది, కానీ బయట వాగే రూమర్స్ వాస్తవాలు కావు కదా. బౌన్సర్స్ ఏం చెప్పినా బౌన్సర్స్ అల్లు అర్జున్ చేయమన్నారు కదా, మీ బాధ్యత అల్లు అర్జున్ రక్షించడం. అల్లు అర్జున్ రక్షించే కార్యక్రమంలో మీరు జనాలను తోసేశారు, వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు, మీరు బాడీలు వేసుకుని అంత బాడీతో తోసారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు అనేది వీళ్ళ ఆరోపణ. మా లాఠీ తీసుకుని బౌన్సర్లే కొట్టారు అని పోలీసులు. సో ఇది ఆ డ్రెస్ వేసుకున్నాడు, సఫారీ డ్రెస్ వేసుకున్నాడు, కలర్ వేరు, బౌన్సర్స్ కలర్ ఏమో డార్క్ బ్లూ, వాడిదేమో లైట్ బ్రౌన్ బ్లూ మిక్స్డ్. సో ఇవన్నీ యాష్ కలర్, కొట్టినవాడి లాఠీ కనపడుతుంది దీంట్లో. ఆ లాఠీ వాళ్ళు మఫ్టీలో ఉన్న పోలీసు అని వీళ్ళు చెప్తున్నారు. అది లేదు, మా చేతిలోంచి లాఠీ లాక్కుని, లాఠీ లాక్కుంటే నువ్వేం ఆఫీసర్, నీ చేతిలోంచి లాగి ఒక ప్రైవేట్ వ్యక్తి లాక్కుంటే ఊరుకుంటావా? సో ఇవన్నీ డిబేటబుల్ రేపు క్వశ్చన్ కోర్టులో. సో ఇలా మెయిన్గా పోలీసుల్ని మందలిస్తుంది, యాజమాన్యానికి ఏదో కొంత పనిష్మెంట్ పడుతుంది, పెనాల్టీ కట్టమనో లేకపోతే ఇది చేయమని వీళ్ళని బౌన్సర్ని జైలుకి పంపిస్తుంది. అదే జరగబోయేది. సార్, రీసెంట్ గా కేటీఆర్ గారు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారితో సినీ ప్రముఖులు భేటీ జరిగింది కదా, దానిపైన కొన్ని కామెంట్స్ చేస్తారు. సెటిల్మెంట్ అయిపోయింది, అందుకే రేవంత్ గారు సైలెంట్ గా ఉన్నారని చెప్పేసి కామెంట్స్ చేశారు. దీనిపైన ఇప్పుడు దిల్ రాజు గారు కాస్త అసంతృప్తి ఫైర్ అయినట్టుగా కనిపించింది. అంటే ఎందుకు వివాదాల్లోకి సినిమా ఇండస్ట్రీని లాగుతున్నారు, కేటీఆర్ గారు వ్యాఖ్యలు నిజంగా బాధాకరం, ఇటువంటి రాజకీయాల్లోకి సినిమా ఇండస్ట్రీని లాగద్దు అని చెప్పేసి ఆయన కేటీఆర్ గారికి అయితే కౌంటర్ ఇచ్చారు. మరి ఆయన మాటల్ని, ఆయన వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? చాలా తప్పు దిల్ రాజు గారు.
ఎందుకంటే ఆయన రాజకీయాలు మాట్లాడుతుంటూనే ఈయన రాజకీయాలు మాట్లాడినట్టే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కోసం మాట్లాడేవా, రేవంత్ రెడ్డి కోసం మాట్లాడేవా? నిజంగా నువ్వు సినిమాలకు రాజకీయాలు సంబంధం ఆనాడే సమంతని అసహ్యంగా మాట్లాడినప్పుడు మా హీరోయిన్ గురించి మీరు ఎందుకు ఇలా మాట్లాడతారు, రాజకీయాల కోసం మీరు మా హీరోయిన్ని తప్పుడు మాట మాట్లాడారు, ఆ రోజు ఖండించి ఉండాలి. ఆయన నో రిప్లై ఆ రోజు. మరి ఆ రోజు ఇప్పుంటే ఈ రోజు అన్నది ఆయన నిజాయితీ కనబడుతుంది. ఆ రోజు ఇప్పలేదు అంటే ఇప్పుడు కేవలం వాళ్ళిద్దరి మధ్య రాజకీయాలు వాళ్ళు మాట్లాడతారు. కేటీఆర్కి రేవంత్ రెడ్డికి మధ్య నువ్వు మధ్యలో రేవంత్ రెడ్డి సపోర్ట్గా కేటీఆర్ నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చేది నీకు? వీళ్ళు శాశ్వతమా, రేపు వీళ్ళు ఉంటారు, రేపు ఇంకోళ్ళు వస్తారు, ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఎవరు శాశ్వతం రాజకీయాల్లో? కనుక ఉన్నే చంద్రబాబు రేవంత్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడినట్టు తప్పితే నిజాయితీతో మాట్లాడితే ఆ రోజు సమంత ఆ రోజు మాట్లాడినప్పుడు ఇవాళ కూడా ఈ విషయం మాట్లాడినప్పుడు ఆ రోజు కూడా ఇట్లా గతంలో కూడా మా సమంతను గురించి మాట్లాడారు. అప్పుడు ఈ ప్రభుత్వం మీరు ఇవాళ ఇలా మాట్లాడతారు, మీ ప్రభుత్వాలు మీరు మాట్లాడుకోండి మమ్మల్ని గురించి అని జనరలైజ్ చేశారని చెప్పుకుంటే గౌరవం దక్కేది. అలా కాకుండా సపరేట్గా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆ రోజు నోరే ఇప్పలా, అరే మన సినిమా వాళ్ళని ఇంత అసహ్యంగా మాట్లాడింది ఈ ప్రభుత్వం, దాన్ని ఖండించాలి, మనం తప్పని చెప్ప ఆ నోరు ఇప్పలేదు ఆ రోజు. మరి ఆ రోజు ఎందుకు ఇప్పలా, ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రేవంత్ రెడ్డి కోసం మాట్లాడుతున్నావు. వాళ్ళు రేవంత్ రెడ్డి మెప్పు కోసము రేవంత్ రెడ్డికి సమర్థింపుగానే మాట్లాడుతున్నావా? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, మీకెందుకు దిల్రాజు గారు? రాజకీయాలు వాళ్ళిద్దరు రాజకీయాల్లో ఉన్నారు, మాట్లాడుకుంటారు, కమెంట్ చేసుకుంటారు, వాడు చూసుకుంటారు. మీకెందుకు మధ్యలో దూరం ఒకళ్ళకి వంత పాడుతూ మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది? అంటే సార్ సినిమా ఇండస్ట్రీ పైన పొలిటికల్ వార్ జరుగుతుంది, సినిమా ఇండస్ట్రీకి కాస్త నష్టం చేకూర్చే అవకాశమే ఉంది కదా సార్. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా ఫీల్డ్ ఏం నష్టపోదమ్మా, మహామహారాజుకి ఒత్తిళ్లు చూసింది ఇండస్ట్రీ. వీళ్ళంతా రేవంత్ రెడ్డి తల్ల మించిన ఒత్తిళ్లను చూసింది. కానీ వీళ్ళు ఏం చేయగలరు సినిమా ఫీల్డ్ ని? మేము వీళ్ళ మీద ప్రభుత్వాన్ని ఆధారపడి ఏమన్నా మా సినిమా ఫీల్డ్ ఉందా? ప్రభుత్వం మీద ఆధారపడి ఏదో ఇలా పెద్ద సినిమాలు వచ్చేవాడు ఈ అడుక్కుంటానికి వెళ్తారు. ఈ దరిద్రం ఈ అడుక్కుంటానికి వెళ్ళలేదు అనుకోండి, అసలు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వం దగ్గరికి జోలు పట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రేట్లు పెంచమని అడుక్కుడే వ్యాపారం మొదలైనాక కదా, అంతకుముందు ఎందుకు అవసరం ఉండేది కదా. ఏదైనా ట్యాక్స్ గీక్స్ ఉంటే మీటింగ్ వేసేవాళ్ళం, లెటర్ పంపించేవాళ్ళం, తర్వాత ఎప్పుడు సీఎం కలవమంటే ఆ ప్రోగ్రామే అందరూ వెళ్ళి కలిసేవాళ్ళు. అంతేగాని అసలు ఇలా చిల్లరతనం ఉండేది కాదు కదా. ఈ అడుక్కుంటూ మొదలెట్టినాక కదా మాకు రేట్లు పెంచండి, అడుక్కుంటూ మొదలెట్టి ప్రభుత్వం వాళ్ళ అజమాయిషి అసలు ఎందుకు ఆ దరిద్రం? ఎందుకు ఆ దరిద్రం అవసరం లేదు. వీళ్ళు ఈ ప్రభుత్వాలు ఏమి సినిమా ఫీల్డ్ని నడిపించవు. ప్రభుత్వాల వల్ల మా సినిమాలు కాదు, మా సినిమాల వల్ల ఇంకా మీ ప్రజలతోటి మీరు ఎలా ప్రజలతోటి ఉండి ఓట్లు సంపాదించుకుంటారో మేము ప్రజలతో ఉండి సినిమాలు ఆశీర్వాదం పొందుతాం. అర్థమైందా? సో మిమ్మల్ని బట్టి మేము కాదు, మమ్మల్ని బట్టి మీరు కాదు. మీరేదో మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని బట్టి సినిమా ఫీల్డ్ అనుకుని ఫీల్ అయితే మీ భ్రమది. మీరేం సినిమా ఫీల్డ్ ఏం పీకలేరు, ఏ ప్రభుత్వము సినిమా ఫీల్డ్ ఏమీ పీకలేరు. మేము ప్రజల ఆదరాభిమానాలతో ప్రజల ఆశీర్వాదంతో నిలబడుతున్న పరిశ్రమ మాది. మీరు ఎలాగ ఓట్లు ప్రజల ఆదరాభిమానాలతో మీ ప్రభుత్వాలు ఉంటాయో మా పరిశ్రమ ప్రజల ఆదరాభిమానాలను ఆశీస్సులు బట్టి ఉంటాయి. మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మెచ్చుకుంటే హీరో, రేవంత్ రెడ్డి నొచ్చుకుంటే హీరో కాకపోతే ఉండదు. మిమ్మల్ని బట్టి ప్రజలు కాదు, మమ్మల్ని అభిమానించే ప్రేక్షకులు, వాళ్ళని బట్టి మేము హీరోలు, సూపర్ స్టార్లు, సూపర్ ప్రొడ్యూసర్లు, సూపర్ డైరెక్టర్లు అయ్యేది మా ప్రేక్షకులను బట్టి, ఇక్కడ ప్రభుత్వాన్ని బట్టి కాదు. కనుక తెలుసుకోవాలి, ఆ పచ్చడి ఏదో తెలుసుకుని మీరేదో శిష్టాది గురువులాగాను మేము ప్రభుత్వం గురువులు, మేము బాసులు, మీరు మాకు దాసులు అనుకుంటే పిచ్చి భ్రమ. అంటే సార్ కేటీఆర్ గారు ఒక ఆరోపణ చేస్తాడు, అక్కడ సెటిల్మెంట్ అయిపోయింది అందుకే రేవంత్ గారు సైలెంట్ గా ఉన్నారని చెప్పేసి. అంటే దీనికి సమాధానమే కదా దిల్రాజు గారు చెప్పారు. అంటే సినిమా ఇండస్ట్రీ పర్సన్ గా మీరు దిల్రాజు గారికి సెటిల్మెంట్ అనేది ఎందుకు చెప్పాలి? ఈయనేమో కేటీఆర్ ఏమన్నా దిల్రాజు గురించి అన్నాడా? కాదు కదా, రేవంత్ రెడ్డి గురించి అన్నాడు. రేవంత్ రెడ్డి సమాధానం చెప్తాడు, సెటిల్మెంట్ అయిందో లేదో ఆయన చెప్తాడు. ఈయనకి సంబంధం? గుమ్మడికాయ దొంగని అంటే భుజాలు తడుకున్నట్టు ఆయన సెటిల్మెంట్ అయిందంటే సెటిల్మెంట్ చేశానన్న ఈయన అనుకుంటారు అనే అనుమానం, ఈయనకే అనుమానం. భుజాలు తడుకున్నట్టు దొంగలతో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు ఈయనకే సంబంధం. ఆయన కేటీఆర్ రేవంత్ రెడ్డి గురించి చెప్పాడు, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పుకుంటాడు రాజకీయంగా. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి వారధిగానే దిల్రాజు గారు ఉన్నారు. వారధి ఏంటి కాదు గుడ్డు. ఇవాళ కొత్తగా ఈ పోస్ట్ ఏమన్నా, ఇది ఇంతకుముందు రామ్మోహన్ రావు ఉన్నారు, చాలా మంది చేశారు ఈ పోస్టు, ఈయన ఇవాళ ఈ పోస్ట్ లో ఉన్నాడు. ఇప్పుడు వారధి ఉన్న పేరుకు వారధి లేదు, గడిది గుడ్డు లేదు. ఆ పోస్ట్ వల్ల జరిగేది ఎన్ని సంవత్సరాలు ఏం జరిగింది, ఏం ఉరిగింది ఇండస్ట్రీకి, ఇవాళ ఏం ఉరుగుద్ది?
ఇప్పుడు అడిగారు, పంపించారు, చేయమనండి ఒకటైనా. ఈయనకే పంపించారు, దిల్రాజుకే పంపించారు, ఫిల్మ్ ఛాంబర్కి 2000 ఎకరాలు కావాలి ఫిలిం సిటీ కట్టడానికి. ఇవ్వమానండి. 15 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న రాయితీలు క్లియర్ చేయమనండి, పెట్టారు, ఇవ్వమనండి. చిన్న సినిమాల విషయాలు గురించి పెట్టారు, అవన్నీ చేయమనండి. అవి ఏమి చేయరు. ఏదో ప్రభుత్వం వీళ్ళు 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 చేయాల్సింది ఏమి చేయరు. ఆయన సినిమా ఫీల్డ్ నుంచి ఏం పొందుదామని తప్పితే వీళ్ళతోటి పబ్లిసిటీ చేయించుకోవాలి, వీళ్ళని ఎలక్షన్స్ అప్పుడు వాడుకోవాలి, ఈ వీళ్ళ గ్లామర్ని వాడుకోవాలి. ఈ తప్పితే ఇండస్ట్రీకి వీళ్ళు చేసింది లేదు, చించింది లేదు, ఉమ్, ఎవడే చేయలే. ఊరినే పిచ్చి కవర్లు, పిచ్చి మాటలు. ఇదేదో పోస్ట్ కొత్తగా పుట్టినట్టు, ఈ రేవంత్ రెడ్డి పుట్టించినట్టు ఈ పోస్ట్, ఇది ఎప్పటి నుంచో ఉన్న పోస్ట్ ఇది. ఇదేం పెద్ద స్పెషల్గా ఈ రేవంత్ రెడ్డి పుట్టించింది కాదు, కొత్తగా పుట్టింది కాదు. ఓకే. ఆల్రెడీ ఉంది. ఇంతకుముందు రామ్మోహన్ రావు ఇంకోళ్ళు చేశారు ఆ పోస్టులు. అప్పుడేం ఒరిగిందో ఇప్పుడు అదే ఒరుగుద్ది. దిల్ రాజు ఏమి ఇండస్ట్రీ కోసం త్యాగాలు చేసే మనిషి కాదు. ఆయన పర్సనల్ ప్రొడ్యూసర్, పర్సనల్గా ప్రొడ్యూసర్గా ఆయన పని ఆయన చూసుకుంటాడు. ఉమ్, కనుక ఇదేదో పెద్ద దాన్ని బిల్డప్ ఇచ్చి అది మధ్య వారధి ఏంటి, వారధి అవసరంలా. అది వేరు, ఇది వేరు, సినిమా వీళ్ళు వేరు.